తమిళనాడులోని కరూరులో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీవీకే చీఫ్ నటుడు విజయ్ కి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విజయ్ ఇంటి వద్ద తనిఖీలు చేపట్టారు. విజయ్ నివాసంలోని ఈసీఆర్ వద్ద బాంబు అమర్చినట్లు చెన్నై పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు బాంబు డాగ్ స్క్వాడ్ సిబ్బందితో విజయ్ నివాసం వద్ద తనిఖీలు చేపట్టారు. ఇళ్లంతా ముమ్మరంగా తనిఖీలు చేశారు. అనంతరం బాంబు లేదని తేల్చడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా విజయ్ నివాసం టీవీకి ఆఫీసు వద్ద కేంద్ర బలగాలు మోహరించాయి. టీవీకే చీఫ్ విజయ్ ఇంటి వద్ద బాంబు కలకలం సృష్టించింది. బాంబు పేరుతోని కాల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు డాగ్ స్క్వాడ్ అక్కడ తనిఖీలు చేసిన నేపథ్యంలో బాంబు లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిరి నాడు తెలుసుకుందాం. సిరి, జరిగినటువంటి సభలో స్టాంపేడ్ తర్వాత మరణాల సంఖ్య కూడా ఆదివారం 40కి చేరింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇక ఈ ఘటనపై విచారణ జరిపేందుకు కూడా తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి అరుణా జగదీశన్ నేతృత్వంలో మహిళా కమిషన్ ను కూడా ఏర్పాటు చేశారు. మొదటి రోజే జడ్జి అరుణా జగదీశన్ కరూరులో సభా ప్రాంగణాన్ని కూడా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. సాక్ష్యాలను సేకరించడం, ప్రత్యక్ష సాక్షులతో కూడా మాట్లాడడం తదితర చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక ఈ ఘటన అంతా తర్వాత కూడా ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చలు మొదలయ్యాయి. సభలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ఈ దుర్ఘటనకు కారణమని కూడా పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇక చెన్నైలోని నీలంకరైలో విజయ్ నివాసానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి సీరియస్ గా భావించి తక్షణమే బాంబ్ స్క్వాడ్, స్నిప్పర్ డాగ్స్ ని ఘటనా స్థలానికి కూడా పంపించారు. ఇంటి లోపల బయట అన్ని ఇల్లు మొత్తం మూలాలను శ్రద్ధగా తనిఖీ చేశారు. స్నిప్పర్ డాగ్ సహాయంతో గార్డెన్, అలాగే ఇంటి గ్యారేజ్, అలాగే పైకప్పు వరకు విస్తృతంగా పరిశీలన జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్లకు కూడా అలర్ట్ పంపి విజయ్ ఇంటి చుట్టూ కూడా భద్రతను పెంచారు. ఆదివారం విజయ్ ఇంటి ముందు కొంతమంది ఇదే విషయంపై ఆందోళన కూడా చేశారు. అయితే విజయ్ కుటుంబం ఈ పరిణామాల వల్ల తాత్కాలికంగా ఆందోళనకు గురైనట్లు కూడా సమాచారం. పోలీసులు భద్రతా వలయం ఏర్పాటు చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ బాంబ్ కాల్ కేవలం ఒక థ్రెట్ ఏనని, బెదిరింపు కాల్ మాత్రమేనని కూడా పోలీసులు నిర్ధారించారు. ఇక ఈ వార్త కూడా బయటికి రాగానే అభిమానుల్లో షాక్ కి గురయ్యారు. సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు విజయ్ అభిమానులు. విజయ్ సురక్షితంగా ఉండాలంటూ కూడా ప్రార్థనలు చేస్తున్నట్టు కూడా మనకి సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇక ఇప్పటికే విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో రాజకీయంగా కూడా మరింత ఉధృతి పెంచిందని చెప్పొచ్చు ఈ సంఘటన. విజయ్ చెన్నైలోని నీలంకరై నివాసానికి కూడా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇక ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టులో కూడా అత్యవసర విచారణ జరగాల్సి ఉండగా అది ఇంప్లిమెంటింగ్ పిటిషన్ రూపంలో జోడించవలసిన అంశమని హైకోర్టు స్పష్టం చేసి దాన్ని రద్దు చేశారు విచారణ తర్వాతకి. థ్యాంక్ యూ సరి.